దేవునికి స్తోత్రం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మన గురించి బలియాగం అయ్యారు. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. చేతులు జోడిద్దాం, వందనాలు చెప్దాం. రైట్. మనము అయ్యగారు మనకు నేర్పించిన క్రమం ఏంటి? ఏమంటారు? ఆ నమస్కారంలో ఏముంది? ఒక మంచి బోధ ఏంటంటే, అది ఒక మంచి పద్ధతి ఏంటంటే, నువ్వు పెద్ద కాదు, నేను చిన్న కాదు, నేను పెద్ద కాదు, నువ్వు చిన్న కాదు, అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. రైట్. సో ఈరోజు ఎన్నో అద్భుతమైన మాటలు మనం నేర్చుకున్నామండి దైవ గ్రంథం నుంచి. పాస్టర్ గారు అలాగే దైవజనులు మనకి కొన్ని వాక్యాలు నేర్పించారు. ఎన్నో రిఫరెన్సుల ద్వారా దేవుడు వాక్యం నుంచి మనకి చూపించారు. అయితే ఈరోజు మనం దేనికి వచ్చాం ఇక్కడికి? దేవుడు చనిపోయిన రోజా? రైట్. పేరని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు కాదు, ఈరోజు ఒకరోజు కాదు, ఈరోజు గుర్తు చేసుకుని రేపు వెళ్ళిపోతే అయిపోద్దా? వింటున్నారా? సో బ్రతికున్నంత కాలం, మంచి మాట చెప్పారు, బ్రతికున్నంత కాలం. ఎంతకాలం? బ్రతికున్నంత కాలం మన శుభ శుక్రవారమే. ఎందుకు? ప్రతిరోజు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఆ సిలువలో ఆయన పొందిన శ్రమ, ఆయన కార్చిన రక్తము, ఆయన పడిన బాధ, ఇదంతా నువ్వు ఎవరిని గణపరచాలి ఇప్పుడు? ఎవరిని? యేసుని బలియాగము చేసిన తండ్రిని గణపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. నిరంతరము స్తుతులకు పాత్రుడైన దేవుడు మన తండ్రి అయిన దేవుడు. నిరంతరము స్తుతులకు అర్హుడు. ఆయనే గణపరచబడాలి, ఆయనకే స్తుతులకు చెల్లాలి. ఆయన మిమ్మల్ని, నన్ను, అందరినీ ప్రేమించాడు గనక ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని బలి చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించాడు లోకాన్ని? ఎవరు ప్రేమించారు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనుక ఆయన కుమారుడైన మన ప్రభు అయిన, మనం ఏమని ఒప్పుకుంటున్నాం ఆయన్ని మన నోటితో? మన రాజు. చెప్పండి అందరూ. యేసు ఎవరు? నీకు, నాకెవరు? మనందరికి ఎవరు? ప్రభు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? రాజు. అభిషిక్తుడు అంటే అనాయింటింగ్, అంటే అభిషేకించబడిన వాడు. ఒక యాజకత్వానికి, ఒక రాజకత్వానికి, దేవుడికి మనకి మధ్య ఒక వారధిగా, దేవునికి మనకు ఒక మధ్య ఒక యాజకుడిగా, దేవునికి మనకి మధ్య ఒక రాజుగా, మనకు అధిపతిగా ఉంచిన యేసుక్రీస్తుని మనం ఏమని ఒప్పుకోవాలి ఈరోజు నుంచి? దేవునికి స్తోత్రం. అయితే నువ్వు నేనైతే నవ్వుతున్నావు కానీ, నువ్వు నేనైతే సొమ్మసిల్లిపోతున్నావు, నువ్వు నేనైతే చాలా నీరసంగా ఉన్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పడిన శ్రమ, ఆయన మాటలో చూస్తే ఆయన మనిషిగా ఉన్నారు కాబట్టి మనిషికి శ్రమ ఉంటుందా లేదా? కష్టం చెప్పు. ఇందాక ఎంతసేపు కరెంటు పోయింది? ఎంత? 10 నిమిషాలు పోయింది. ఈ 10 నిమిషాలు కరెంటు పోయినందుకే ఎన్ని శబ్దాలు వినిపించాయి? పార్వతి చెప్తుంది. ఏం చేసావమ్మా? ఉస్సు బుస్సు, ఉస్సు బుస్సు శబ్దాలు, ఇలాగ ఇసురుకోటాలు. ఏమండి, కరెంట్ రాగానే ఎంత ఆనందించారా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు అంత శ్రమ పడాల్సిన అవసరత ఏంటి? సిలువ మీద అంత శ్రమపడి ఆయన శ్రమలో ఆ బాధ తట్టుకోలేక, చూడండి ఏంటి ఆ బాధ? శరీర బాధ అనుకుంటున్నారా? శరీర బాధ అనుభవించడానికే వచ్చాడు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే మాట, మనం అనుకుంటున్న ఇప్పుడు మాట, అది చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. మత్తయి సువార్త, బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. 27:46 చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటలు అయిందండి. 3 గంటల సమయంలో ఏం జరుగుతుంది చూడండి. యేసు ప్రభు ఒక మాట పలికారండి. మీకు అర్థమవుతుంది కదా ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడినప్పుడు సిలువ మీద ఉండి ఒక 7 మాటలు పలికారు. ఆ 7 మాటలే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. మొదటి 2 మాటలు అమ్మగారు చెప్పారు, 3వ మాట అయ్యగారు చెప్పారు, ఇప్పుడు 4వ మాట. చదవమ్మా.
ఇంచుమించు ఆ. 3 గంటలప్పుడు యేసు ఆ. ఏలి ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలి 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 లామా సబక్తాని అంటే ఆ భాషలో ఏలి ఏలి అంటే నా దేవుడా నా దేవుడా. దేవునికి స్తోత్రం. ఎవరండి దేవుడు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మొన్న చెప్పాను కదా, యేసుకు కూడా దేవుడు ఎవరు? తండ్రే. దేవునికి స్తోత్రం. మరి నీకు నాకు దేవుడు ఎవరు? తండ్రే. మరి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు ఎవరి ద్వారా ప్రార్థన చెప్పాలి? ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడి దగ్గర చేరుస్తామని ఎంతో మంది అవతారాలు పుట్టారు. ఎందరో మోక్షంలోకి తీసుకెళ్తామన్నారు. ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఎందరో బాబాలు అనుకుంటూ వచ్చారు. ఎందరో మనుషులు మేము సిద్ధాంతాన్ని చూపిస్తాం, మేము దేవుడిని చూపిస్తాం, మోక్షంలోకి తీసుకెళ్తాం అన్నారు. కానీ ఏ మనిషి కూడా ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు తప్ప. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. ఏ మోక్షాన్ని ఇస్తానన్న బాబా కూడా మరణించి తిరిగి లేచిన వాడు ఎవడూ లేడు, యేసుక్రీస్తు తప్ప. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు సత్యాన్ని పట్టుకుని ఉన్నావు, నువ్వు రోషంగా ఉండాలి ఇప్పుడు. అలాగని చెప్పి లోకంలో ఉన్నవారు అజ్ఞానంలో ఉన్నారు. ఈ సత్యం తెలియదు వారికి. నీ దగ్గర ఉంది సత్యం. ఎవరన్నారు సత్యం అంటే? ఎవరు? యేసే సత్యం. అదే అన్నాడు కదా, నేనే. చెప్పండి, అందరూ చెప్పాలి. యేసు ప్రభు అన్న మాట ఏంటి? ఆయనే మార్గము. చెప్పండి, మార్గము, సత్యము, జీవము. యేసు దగ్గరికి వస్తే నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు ఆయన. యేసు దగ్గరికి వస్తే నీకు దేవుడిని చూపిస్తాడు ఆయన. సత్యం అంటే దేవుడు. యేసు దగ్గరికి వస్తే జీవంలోకి తీసుకెళ్తాడు ఆయన. ఆ అవతార పురుషుడైన యేసు క్రీస్తే నీ కోసం బలి అయ్యాడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు జనుల కోసం రక్తం చిందించిన బలి అయినా ఏ బలి లేదు. అయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? ఏలి. చెప్పండి మాట. ఏలి ఏలి లామా సబక్తాని అంటే మన తెలుగులో ఏం అర్థం చెప్తుందంటే, నా దేవుడా. చెప్పండి, నా దేవుడా నా దేవుడా నన్నేలా విడనాడితివి. నా చెయ్యి వదిలేసావు, నన్ను వదిలేసావు అంటే దీని అర్థం ఏంటి? దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేశాడా? జాగ్రత్త వినాలి. దేవుడు అక్కడ యేసుక్రీస్తుని ఏ విధంగా వదిలేశారు, ఏ విధంగా దేవునికి యేసుక్రీస్తుకి మధ్య కటింగ్, ఈ లింక్ సిస్టము కట్ అయిపోయింది అని మనం గమనించాలి. మనం అనుకుంటాం యేసు ప్రభు శరీరంలో నొప్పిలోంచి మాట్లాడుతున్నారు అనుకుంటున్నాము. నో నో నో. ఎందుకు అన్నాడు నన్ను వదిలేసావు తండ్రి అని? ఎందుకు అన్నాడు? తండ్రి ఏంటి వదిలేశాడు? చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు వదిలేశారు, ఎందుకు వదలవలసి వచ్చింది, అయితే యేసుక్రీస్తు ఎందుకు బాధపడుతున్నారు? ఆ బాధ శరీర బాధ. శరీరంగా నన్ను వదిలేసావు, శిక్షించావు, ఇలాగా నాకు నొప్పి వస్తుంది, నాకు నొప్పి వస్తుంది అని అన్నాడు యేసు ప్రభు. చూద్దాం 5వ అధ్యాయము 21వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎందుకనగా మనము ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు అండి. జాగ్రత్త వింటున్నారా? మనము యేసుక్రీస్తు యందు దేవుని నీతి అగునట్లు. దేవునికి నీతి అగునట్లు. ఎవరికి నీతి అవ్వాలి? జాగ్రత్త గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నారు. ఆ యేసుక్రీస్తు బలి అవ్వటం వలన నువ్వు దేవుడికి నీతి అవుతున్నావు, అంటే దేవుడికి నువ్వు కలుస్తున్నావు. ఆయన వేరవటం వల్ల నువ్వు దేవుడికి కలుస్తున్నావు. అది గమనించండి. ఇక్కడ దేవునికి ఏమవుతున్నావు? నువ్వు నీతి, నా ప్రజలు అవుతున్నారు అని అంటున్నాడు దేవుడు. దేవుడికి మనకి ఏమైపోయింది? దూరం పెరిగిపోయింది. ఎప్పుడు పెరిగిపోయిందని చెప్పాను? ఎప్పుడు చెప్పాను? ఆదాము అవ్వ. వెరీ గుడ్. ఆదాము అవ్వ ఏం చేశారండి? దేవుడి మాటను ధిక్కరించినప్పుడు వారి మధ్యలో ఏం స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? అవ్వమ్మ పండుని చూసి ఏమన్నది? పండు చూసి మనసులో ఏమనుకుంది? ఇది ఆహారం నాకు రమ్యంగా ఉన్నది, కన్నులకు
ఇంపుగా ఉన్నది అని ఎప్పుడైతే సాతాను చెప్పిన అబద్ధపు మాటలు నమ్మిందో, సాతాను ఎవరు? అబద్ధానికి జనకుడు. అబద్ధానికి వింటున్నారా? సాతాను ఎవరండి? సాతాను చెప్పేవేంటి చెప్పండి? సాతాను చెప్పేవేంటి? సో అవ్వం ఏం నమ్మింది? దేవుడు ఏం చెప్తాడు? నిజం చెప్తాడు, సత్యం చెప్తాడు. నువ్వు అది తింటే నువ్వు చస్తావు, సత్యం చెప్పాడు. సాతాను ఏం చెప్పాడు? నువ్వు తింటే ఏమవ్వదు, అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధాన్ని అవ్వం ఎప్పుడైతే లోపలికి తీసుకుందో ఆ రోజు పాపం స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సాతాను చెప్పిన మాటలు నీలోకి వచ్చేస్తాయో, ఎప్పుడైతే లోకంలో ఉన్న ఈ డబ్బు, ఐశ్వర్యము, ఈ అశాశ్వతమైనవన్నీ నీ మదిలోకి వచ్చేస్తాయో, నీలో ఏం మొదలవుతుంది? పాపం మొదలవుతుంది. నీలో పాపం ఉంటే ఏమవుతావు నువ్వు? దేవుడు. ఇప్పుడు నాలో పాపం ఉందనుకో, నేను దేవుడు ఏమైపోతావు? దేవుడు పాపం ఉన్న చోట ఉంటాడా? మరి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అందుకే పరిశుద్ధాత్మ ఎందుకు రావాలి? మనలో ఉన్న పాపం బయటికి పోవాలి, పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. గనకే బాప్తిసం తీసుకోవాలి. అయితే జాగ్రత్త వినండి, ఆనాడు పాపము మనం చేస్తున్నాం. అయితే ఆ రోజు మనకి దేవుడికి ఏం కటింగ్ అయిపోయింది? మనకి దేవుడికి ఉన్న లింక్, సంబంధం తెగిపోయింది. ఈ సంబంధం తెగిపోవటం వలన యేసుక్రీస్తుని బలి చేసి నిన్ను ఆయనలోకి తీసుకుంటున్నాడు. ఇప్పుడు చదవమ్మా. ఆయన వలన ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుడికి నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను. ఎవరండి? పాపం ఎరుగని. అందరూ చెప్పాలి ఈ మాట, మీ నోటితో చెప్పాలి. యేసు ప్రభు ఎవరండి? పాపం ఎరుగని ఆయన. ఆయన పాపం చేయలేదంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొట్టండి దేవుడికి. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసుక్రీస్తుని శోధించాడు. శోధింపబడుటకే ఆయన 40 రోజులు వెళ్ళారు. అన్నిసార్లు శోధించిన ఆయన ఏం చేయలేదు. కాబట్టి ఏం చేశాడు? ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడు? గెలిచాడు. మరణం వరకు వెళ్ళవసరం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే పాపాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాంటి పాపము లేని యేసుక్రీస్తుని ఏం చేశాడంటే దేవుడు మన కోసము పాపముగా. ఎవరి కోసం? మన కోసం. మన అనుకోండి. ఇప్పుడు ఎవరి కాలు చెప్పండి? నా కోసము పాపము లేని యేసుక్రీస్తుని చెప్పు మైక్లో. పాపము లేని యేసుక్రీస్తుని నా కోసము పాపంగా చేశాడు. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ?
శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశులశాలలో జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. లోకాధికారుల తీర్పుకు తలవంచి, లోకాధికారుల తీర్పుకు తలవంచి, దొంగల నడుమ మరణించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. నా కోసము పాపము లేని యేసుక్రీస్తుని, చెప్పు మైక్లో, పాపము లేని యేసుక్రీస్తుని నా కోసము పాపంగా చేశాడు. ఏముంది అక్కడ? పాపము. పాపము వేరు, పాపి వేరు. ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నన్ను ఏమంటారు? పాపి అంటారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? యేసుక్రీస్తుని ఏకంగా పాపి కాదు, పాపము. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి పాపము? ఆ యేసులోకి నేను చిన్నప్పుడు చేసిన తప్పులు, నువ్వు చిన్నప్పుడు చేసిన తప్పులు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన తప్పులు ఇవన్నీ ఉన్నాయే. ఈ కట్టి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట దేవుడు? యేసు శరీరంలోకి పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. యేసు శరీరంలోకి పెట్టడం వలన ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సిలువ మీద దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పాపాన్ని హతము చేసి చంపేస్తున్నాడు. అప్పుడు ఆయన పాపముగా ఉన్నప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి కనెక్షన్ ఉంటుందా? దేవుడు ఉన్న చోట పాపం ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు యేసు ఏమైపోయాడు? పాపం అయిపోయారు. యేసు ఏమైపోయారు చెప్పాలి? నా కోసం పాపం అయిపోయారని చెప్పండి. పాపముగా అయిపోయారు. మరి పాపముగా అయిపోయిన యేసు దగ్గరికి దేవుడు కనెక్షన్ ఉంటుందా? ఆ క్షణములో సిలువ వేయబడాలి యేసుక్రీస్తు, పాపముగా చేయబడాలి, ఆయన
హతము చేయబడాలి. అందుకు యేసు ప్రభు అన్న మాట ఏంటి? తండ్రి తండ్రి ఈ శ్రమలు నాకెందుకు అనలేదు ఆయన. నేను నీతోనే ఎల్లప్పుడూ ఉండాలి, కానీ నువ్వు నన్ను దూరం చేసావు. అయినా సరే పర్వాలేదు తండ్రి, లాస్ట్ మాట, అయినా పర్వాలేదు, నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ యేసు ప్రభుకి, గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ దేవుడికి. మీకు ఒక కథ చెప్తాను, ముగించేస్తాను ఈ మాట చెప్పి. ఒకరోజు ఇలాగే చర్చిలో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతుంటే ఆ చర్చ్ పాస్టర్ గారు లేచి నించున్నారు. లేచి నించొని, సంగమా, ఈరోజు మన మధ్యకి ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన మంచి దైవజనులు, ఆయన ప్రసంగిస్తారు, వాక్యం చెప్తారు మీకు అని అనగానే ఓకే అని పెద్ద ఆయన లేచాడు. పాస్టర్ గారు కూర్చున్నారు. ఈ పెద్ద ఆయన ముసలైన లేచి నించొని, సంగమా, దేవుడి నామం బట్టి మీకు వందనాలు, మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను, మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు ముసలైన. ఏంటంట ఆ సంఘటన? ఈయన చెప్తున్నాడు ఒక కథ. ఒక తండ్రి ఉన్నాడంట, తండ్రికి కొడుకు ఉన్నాడంట, ఆ కొడుకు తాలూకు ఫ్రెండ్ ఉన్నాడంట. ఎంతమంది ఉన్నారు చెప్పండి పేర్లు? తండ్రి, కొడుకు, కొడుకు ఫ్రెండ్. ఈ ముగ్గురు కలిసి అక్కడెక్కడో ప్రాంతంలో పిక్నిక్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పిక్నిక్ వెళ్ళారు. అయితే అలాగ పిక్నిక్ వెళ్ళడానికి ఒక చోట ఆగారు, బోట్ ఎక్కారు. చిన్న బోటు, తెలుసుగా, చిన్న బోట్ ఉంటుంది కదా. చిన్న బోట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ముగ్గురు. ఆ బోట్లో కూర్చొని ఆ సముద్రం ఆద్దరి అవతలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వెళ్తుంటే సడన్గా తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్ వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. అయితే తుఫాన్ వచ్చి ఆ బోటు ఊగిపోతుంది. ఆ బోట్ ఇలా 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 ఊగిపోతుంది. అయితే ఈ ముగ్గురు అందులో ఉన్నారు, గట్టిగా పట్టుకున్నారు. ఈ ఇద్దరు చిన్నపిల్లలు కదా వీళ్ళు, ఈయన పెద్ద ఆయన, ఒక ఆయన ఉన్నాడు. అయితే సడన్గా పెద్ద గాలి వచ్చేసరికి బోట్ ఒకేసారి ఇలాగన్నది. ఇలాగనేసరికి ఆ ఇద్దరు పిల్లలు నీటిలో పడిపోయారు. ఒక్క సెకండ్ అయ్యేసరికి బలమైన గాలి వేసింది. గాలి వేసేసరికి బోటు అలాగ పక్కకి వెళ్ళిపోయేసరికి ఈ గాలి ఆగేసరికి చూశాడు ఆ నాన్న ఇద్దరిని. అంత దూరంలో ఉన్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. స్విమ్మింగ్ రాదు, ఈత రాదు. అయితే బోట్లోని ఓ తాడు ఉంది. తాడుకి టైర్ ఉంటుంది కదా, తెలుసు కదా, టైర్ రింగ్ తగిలించుకుంటారు కదా నడువుకి, ఎవరైనా నీటిలో పడిపోతే వేస్తారు కదా. ఒకటి ఉంది, లైఫ్ బాయ్ అంటారు దాన్ని. ఆ లైఫ్ బాయ్ ఉందన్నమాట. ఒకటే ఉంది. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. చూడు, ఒక్క సెకండ్లో ఇద్దరు మునిగిపోతారు. ఈ ఇద్దరు మునిగిపోయేలోపు ఈ తండ్రి ఇసరాలి. అది ఈ ఒక్క సెకండే అవుతుంది అతనికి టైము. ఎవరికి ఇసరాలా నిర్ణయం తీసుకోవడానికి? కొడుక్కి ఇసరాలా, కొడుకు ఫ్రెండ్కి ఇసరాలా? ఒక్క సెకండ్లో ఆలోచించాడు, ఇసిరాడు. ఆ కుర్రోడు వచ్చాడు, ఆ కుర్రోడిని బోటుకి ఎక్కించాడు. రెండో కుర్రోడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన కుర్రోడు ఎవరో తెలుసా? ఎవరండి? ఎందుకు వేశాడు? ఎందుకంటే నా కొడుకు నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను, యేసు ప్రభు గురించి చెప్పాను, దేవుడు ఎవరో చెప్పాను, అన్నీ చెప్పాను. నా కొడుకు పోయినా పర్వాలేదు, కానీ ఆ రెండో కుర్రోడికి ఏమీ తెలీదు, కనీసం వాడినైనా రక్షిద్దాము అని చెప్పి, అన్నీ తెలిసినోడు పోయినా పర్వాలేదు అని చెప్పి కొడుకును వదిలేసి ఏమీ తెలియని ఆ కొడుకు తన ఫ్రెండ్ని బ్రతికించాడు. ఈలోపు చర్చిలో ఒక ఇద్దరు యవనస్తులు లేచి నించొని అన్నారంట, ఊరుకోండి సార్, ఇవన్నీ కథలు, అలా ఎవరైనా చేస్తారేటండి నిజంగా అని అన్నాడంట. ఎవరన్నారు? చర్చిలో ఒక ఇద్దరు యవనస్తులు లేచి నించొని, అవన్నీ కట్టుకథలండి, అలా జరుగుతుంది ఏంటండి, ఏ తండ్రి అయినా అలా చేస్తాడేటండి అని అన్నారంట. అంటే ముసలాయన నించొని కళ్ళు నీరు పెట్టుకుంటూ ఏమన్నాడు తెలుసా? ఆ రోజు చచ్చిపోయింది ఎవరో కాదండి, నా కొడుకే. అయితే ఆ బ్రతికించిన కుర్రోడు ఎవరో తెలుసా? మీ చర్చి పాస్టర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ బ్రతికింపబడిన ఒక యవనస్తుడు ఈరోజు చర్చి పాస్టర్ గారు అయ్యారు. అలాగా నీ కోసం నా కోసం మనం కొట్టుకుంటున్నాం. మనల్ని పట్టి లాగి తీసుకోవటం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తుని వదిలేశాడు. అందుకే ఆ యేసుక్రీస్తు, దేవుడా ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నన్నెందుకు వదిలేసావు? అయినా పర్లేదు నీ చిత్తమే
జరగని. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం గట్టిగా. దేవుడు మన కోసం ఆయన కొడుకుని బలి చేశాడు. నమ్మితే నువ్వు రక్షించబడతావు. నమ్మితే నువ్వు రక్షించబడతావు. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తుని ఎవరని ఒప్పుకోవాలి? నీ నోటితో దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయనకు పైగా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తండ్రి అని ఒప్పుకోవాలి. పేతురు ఏమని ఒప్పుకున్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి అన్నప్పుడు నువ్వు నన్ను దేవుడు అంటలేదేంటి అని అన్నాడా? నీవు తండ్రి చెబితేనే నీకు తెలిసింది కాబట్టి నీవు ధన్యుడు. ఒకటిగా చప్పట్లు కొట్టండి దేవుడికి. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మరి ఆ ప్రేమకు నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు అయితే నీ చిత్తం ప్రభువా అని ప్రాణం ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? 4 గంటల సేపు ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇంత కరెంటు వాడుతున్నావు. వచ్చినందుకు ఏదో పట్టుకొని వెళ్ళండి, ఉపయోగపడాలి. ఈ ప్రార్థన నీ జీవితానికి ఉపయోగపడాలి. వచ్చామంటే వెళ్ళిపోవడం కాదు. వచ్చాము ఇంత ఖర్చు పెట్టి కూర్చున్నాం ఇక్కడ. ఒక్క మాట, ఇందాక పాట పాడాం కదా, ఒక్క మాట చాలు నేను బతుకుతాను. అలాంటి మనసుతో వినండి. ఈ ఒక్క మాట చాలు నా జీవితం మారుతుంది అన్నట్టు ఆలోచనతో వినండి. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడో తెలియదు. ఈ ప్రసంగం అంతట్లో అయ్యగారు అమ్మగారు నేను ఎవరు చెప్పినా ఎక్కడో చోట ఒక పాయింట్ నీకు క్యాచ్ అవుతుంది. అది నీ మదిలో నీ మనస్తత్వాన్ని మారుస్తుంది. అందుకే ఎప్పుడూ శ్రద్ధగా ఉండాలి. ఏ వాక్యం వస్తుంది దేవుడి దగ్గర నుంచి తెలియదు. సో ఆయన కోసం కనీసం శ్రమ పడదాం. ఆయన చేసిన దాంట్లో మనం అంత చేయలేకపోవచ్చు, కానీ చిన్నదైనా చేద్దాం. చిన్నది ఎలా తెలుసా? అదే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పనులు చేయవసరం లేదు. మొదట సంఘంలో మానకుండా రండి, మానకుండా నేర్చుకోండి. దైవజనులు ఎలా చెప్తారో అలా మనం చేసి సంఘాన్ని ముందు కట్టుకుందాం. కొంతమందిని సంఘంలోకి చేరుద్దాం. అలాగే దేవుడికి మన రుణం తీర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు ఈ మాటలు దీవించి మనల్ని వెలుగులోకి నడిపించును గాక. ఆమేన్.